నమస్కారం, ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. టీడీపీ డిజిటల్ మహానాడు సరికొత్త రికార్డ్. వర్చువల్ విధానంలో 7.50 లక్షల మంది హాజరు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి హైస్పీడ్ ఇంటర్నెట్. టీ ఫైబర్ ప్రాజెక్టుకు కేంద్రం పూర్తి మద్దతు. మౌలిక వసతుల కల్పనే లక్ష్యం. ప్రధాని మోదీ అధ్యక్షతన 51వ ప్రగతి ఉన్నత స్థాయి సమీక్ష. బక్రీద్ వేళ మత సామరస్యానికి సరికొత్త నిదర్శనం. సిరిసిల్ల ముస్లిం సంఘాల విలక్షణ డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక పసుపు పండుగ మహానాడు తొలి రోజు చరిత్ర సృష్టించింది. ప్రపంచ పరిస్థితుల దృష్ట్యా ఈసారి డిజిటల్ సాంకేతికతను జోడించి నిర్వహించిన హైబ్రిడ్ మోడల్ మహానాడు తొలి రోజు గ్రాండ్ సక్సెస్ అయింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 7.50 లక్షల మంది కార్యకర్తలు, అభిమానులు ప్రపంచవ్యాప్తంగా వర్చువల్ విధానంలో హాజరై ఈ పసుపు పండుగను జయప్రదం చేశారు. రికార్డులు సృష్టించడం, మళ్లీ వాటిని తిరగరాయడం ఒక్క తెలుగుదేశం పార్టీకే సాధ్యమని నిరూపించిన మహానాడు తొలి రోజు సంచలన హైలైట్ చూస్తే, ప్రతి ఏటా సాధారణంగా ఏదో ఒక నిర్ణీత నగరంలో లేదా మైదానంలో భారీ బహిరంగ సభగా జరిగే మహానాడును ఈసారి సాంకేతిక అద్భుతంతో ఏకంగా 1875 క్లస్టర్లకు విస్తరించింది. తెలుగుదేశం పార్టీ అధిష్టానం భౌతికంగా ఒకే చోట గుమిగూడే వీరులేని పరిస్థితుల నేపథ్యంలో వికేంద్రీకరణ పద్ధతిలో ఉభయ రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా క్లస్టర్లను ఏర్పాటు చేశారు. దీనిపై అధినేత చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేస్తూ, టెక్నాలజీని వాడుకోవడంలో టీడీపీ ఎల్లప్పుడూ ముందే ఉంటుందని, 7.50 లక్షల మందిని వర్చువల్ స్క్రీన్లపై ఏకం చేసి సరికొత్త రికార్డు సృష్టించామని గర్వంగా ప్రకటించారు. ఇక మహానాడు తొలి రోజు కేవలం వేడుకలకే పరిమితం కాకుండా భవిష్యత్ రాజకీయ, సామాజిక దిశానిర్దేశం చేసే 4 ప్రధాన తీర్మానాలపై సుదీర్ఘంగా చర్చించారు. మహిళా సాధికారతను చాటేలా స్త్రీశక్తి, క్షేత్రస్థాయి శ్రేణులకు గుర్తింపునిస్తూ కార్యకర్త, అధినేత, యువత ఆకాంక్షలకు ప్రతిరూపంగా యువగలం మరియు లబ్ధిదారుల సంక్షేమ జయంగా పేదల సేవలో అనే తీర్మానాలను ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించారు. 2 రాష్ట్రాల నుంచి క్లస్టర్ల వారీగా జూమ్ ద్వారా అనుసంధానమైన పలువురు ప్రతినిధులు ఈ తీర్మానాలపై తమ గళాన్ని వినిపించారు. ఈ కీలక వేదిక సాక్షిగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన 23 నెలల పాలనను నాయకులు అత్యంత నిశితంగా సమీక్షించుకున్నారు. తాము ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీల అమలు, ప్రగతి, క్షేత్రస్థాయిలో సాధించిన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల డెలివరీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతృప్తిని వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో పార్టీని మరింత పటిష్టం చేస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్లారో కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ భవిష్యత్ లక్ష్యాలు నిర్దేశించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పసుపు పండుగ మహానాడు 2026 వేడుకలు 2వ రోజు రణరంగంగా మారాయి. మహానాడు వేదిక పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రత్యర్థులపై మునిపెన్నడూ లేని విధంగా నిప్పులు చెరిగారు. దేశ రాజకీయాల్లోని ఒక చారిత్రాత్మక ప్రకటన చేస్తూ, పార్లమెంట్లో మహిళా బిల్లు పాస్ అయినా అవ్వకపోయినా వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున మహిళలకు ఏకంగా 33% సీట్లు కేటాయిస్తామని ప్రకటించి సరికొత్త సంచలనానికి తెరలేపారు. నాది స్టాన్ఫోర్డ్ హిస్టరీ, మీది 10th క్లాస్ పేపర్ కొట్టేసిన సైకో హిస్టరీ. మహానాడు 2వ రోజు సెషన్లో స్త్రీశక్తి తీర్మానంపై నారా లోకేష్ అత్యంత కీలకమైన ప్రసంగం చేశారు. పార్లమెంట్లో బిల్లు పాస్ అయినా అవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ తరఫున వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33% సీట్లు కేటాయించి తీరుతాం. ఈ మేరకు మహానాడులో అధికారిక తీర్మానం ప్రవేశపెట్టాం. ఇది కేవలం మాట కాదు, మా సంకల్పం, మా బాధ్యత, మా కమిట్మెంట్ అంటూ లోకేష్ స్పష్టం చేశారు. ఈ చారిత్రాత్మక ప్రకటనతో మహానాడు సభ ప్రాంగణం ఒక్కసారిగా కరతాళధ్వనులతో మారుమోగిపోయింది. ఇదే వేదికపై నుండి ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లోకేష్ ఛాలెంజ్ విసిరారు. కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పాలనపై చర్చించడానికి తాము ఎప్పుడు సిద్ధమే అన్నారు. మీకు దమ్ముంటే టైం డేట్ ఫిక్స్ చేయండి. ఎక్కడైనా ఏ వేదికపైనా అభివృద్ధిపై చర్చకు నేను వస్తాను. అది ఆఫ్లైన్ అయినా లేదా హైబ్రిడ్ మోడల్ అయినా సరే. మీ టీం 11కు మాత్రమే మా చేతిలో బ్యాటింగ్ తప్పదంటూ ఎద్దే వచ్చేశారు. కూటమి ప్రభుత్వం గడిచిన 23 నెలలు సాధించిన ప్రగతిని ప్రజల ముందు ఉంచడానికి తాము సిద్ధంగా ఉన్నామని ధీమా వ్యక్తం చేశారు. ఇక వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును ప్రస్తావిస్తూ లోకేష్ అత్యంత తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడ్డారు. సొంత బాబాయిని గొడ్డలతో దారుణంగా చంపింది నిజం కదా? సమాధానం చెప్పలేక దాన్ని గుండెపోటుగా చిత్రీకరించాలని చూశారు. అందుకే మీది పక్కా గొడ్డల పార్టీ, మీ నాయకుడు ఒక సైకో అంటూ మండిపడ్డారు. అంతేకాకుండా తన విద్యాభ్యాసాన్ని నిందిస్తూ విమర్శలు చేసే వారికి గట్టి కౌంటర్ ఇస్తూ 10th క్లాస్ పరీక్షా పేపర్ కొట్టేసిన నల్లటి చరిత్ర మీ సైకోది. అయితే ప్రపంచంలోని అత్యుత్తమైన స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్న గొప్ప హిస్టరీ నాది అంటూ లోకేష్ సభార్పిస్తారు.
తెలంగాణలోని మారుమూల గ్రామాలకు సైతం హైస్పీడ్ ఇంటర్నెట్ అందించే డిజిటల్ విప్లవం టీ ఫైబర్ ప్రాజెక్టు పురోగతిపై రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ ప్రాజెక్టు పనుల పురోగతి మరియు కేంద్ర ప్రభుత్వ సహకారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర సమాచార ఐటీ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో గురువారం ఒక కీలకమైన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర సచివాలయం నుంచి జరిగిన ఈ ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దెల శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు మరియు ఐటీ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి, ప్రభుత్వ కార్యాలయాలకు, పాఠశాలలకు డిజిటల్ కనెక్టివిటీని అనుసంధానించే టీ ఫైబర్ గ్రిడ్ పనుల ప్రస్తుత స్థితిగతులను కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. ఈ సందర్భంగా ఇంటర్నెట్ కనెక్టివిటీ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన నిధులు, సాంకేతిక సహకారంపై ఇరు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. డిజిటల్ తెలంగాణ లక్ష్య సాధనలో టీ ఫైబర్ ప్రాజెక్టు అత్యంత కీలకమని, కేంద్రం నుంచి పూర్తిస్థాయి మద్దతు లభిస్తే గడువులోగా పనులు పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దీనిపై కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సానుకూలంగా స్పందిస్తూ గ్రామీణ డిజిటలైజేషన్ వైపు తెలంగాణ వేస్తున్న అడుగులకు కేంద్రం తరపున అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టు కనుక పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే రాష్ట్రంలోని విద్య, వైద్య, పరిపాలన రంగాలు సరికొత్త పంతలు తొక్కనున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుల ప్రత్యేక చొరవతో ఈ ప్రాజెక్టు పనులు మరింత వేగవంతం కానున్నట్లు అధికారులు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ ముఖ చిత్రాన్ని మార్చేలా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేసిన ఫ్యూచర్ సిటీ పనులు శరవేగంగా దూసుకుపోతున్నాయి. ఈ మెగా ప్రాజెక్టు పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అలాగే ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దెల శ్రీధర్ బాబు ఇవాళ ఫ్యూచర్ సిటీ పరిధిలో విస్తృతంగా పర్యటించారు. అక్కడ జరుగుతున్న నిర్మాణ పనులను స్వయంగా పరిశీలించిన మంత్రులు అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఫ్యూచర్ సిటీ పరిపాలనా విభాగానికి గుండెకాయ లాంటి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ నూతన కార్యాలయ భవన నిర్మాణ పనులను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు క్షుణ్ణంగా పరిశీలించారు. ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్ట్ ప్రతినిధులతో కలిసి భవన లేఅవుట్లను మేప్ ద్వారా సమీక్షించారు. నిర్ణీత కాలపరిమితులుగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ అథారిటీ భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని, ఎక్కడ నాణ్యత విషయంలో రాజీ పడకూడదని అధికారులను ఆదేశించారు. దీంతో పాటు నిరుద్యోగ యువతకు ప్రపంచ స్థాయి నైపుణ్య శిక్షణ అందించే లక్ష్యంతో నిర్మిస్తున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ క్యాంపస్ పనుల పురోగతిని మంత్రులు అడిగి తెలుసుకున్నారు. మొదటి దశ అకాడమిక్ బ్లాకులు, ల్యాబ్ల నిర్మాణ దశ ఎంతవరకు వచ్చింది, వచ్చే విద్యా సంవత్సరానికి మౌలిక వసతులు ఎలా సిద్ధమవుతున్నాయి అనే అంశాలపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ యూనివర్సిటీ ద్వారా పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా అడ్వాన్స్డ్ కోర్సులను అందుబాటులోకి తీస్తున్నట్లు మంత్రులు వెల్లడించారు. ఈ పర్యటన సందర్భంగా మంత్రులు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఫ్యూచర్ సిటీ కేవలం తెలంగాణకే కాదు, మొత్తం భారతదేశానికి ఒక తలమానికంగా నిలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ప్రపంచ స్థాయి ఐటీ, ఏఐ, ఫార్మా మరియు ఎలక్ట్రానిక్స్ దిగ్గజ కంపెనీలకు ఈ నగరం ప్రధాన కేంద్రంగా మారుతుందని చెప్పారు. అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేలా, లక్షలాది మంది యువతకు ఉపాధి కల్పించేలా రోడ్లు, మెట్రో కనెక్టివిటీ, అంతరాయం లేని విద్యుత్ వంటి మౌలిక వసతులను శరవేగంగా సిద్ధం చేస్తున్నట్లు స్పష్టం చేశారు. కార్యాలయం ప్రారంభోత్సవానికి సంబంధించి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా జూన్ 2 కానీ 3 కానీ నిర్ణయం చేయబడతాము. ఆ సందర్భంలో ఇక్కడ జరుగుతూ ఉన్న పనులను పర్యవేక్షించడానికి నేను రెవెన్యూ మంత్రి గారు శ్రీనివాసరెడ్డి గారు రావటం జరిగింది. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్కి సంబంధించి రేపు రాబోయే కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఒక గ్లోబల్ సిటీని చేయాలనే ఆలోచన పరంగా ఇక్కడ తీసుకుంటా ఉన్న ప్రతి నిర్ణయం, ప్రతి కార్యాచరణ గ్లోబల్ స్టాండర్డ్స్గా ఉండాలని ఒక అభిప్రాయంతో ముందుకెళ్తా ఉన్నాం. ఆ క్రమంలోనే రాబోయే కాలంలో కూడా మేము ఈరోజు పునాదులు వేస్తూ ఉన్నాం. పునాదులపై బిల్డింగ్స్లు కూడా కడతాం. మా హయాంలోనే సిటీని నిర్మాణం కూడా చేస్తాం. మేము ప్రజలకు చెప్పిన మాటను నిలబెట్టుకుంటూ ఈరోజు అత్యంత ప్రభావితమైన ప్రపంచవ్యాప్తంగానే సిటీగా ఎదగాలని మరి మా ప్రభుత్వ ఆలోచన, ముఖ్యమంత్రి ఆలోచన, మా సహచరుల ఆలోచన మేరకు దీన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఒక కార్యాచరణ తీసుకున్నాం. దీనిలో భాగంగానే ఈరోజు ఇక్కడ మరి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి మొన్న మీరు చూశారు, పోలీస్ కమిషనరేట్కి సంబంధించిన అంశం విషయంలో ప్రభుత్వ కార్యాలయాలు సంబంధించి ఒక ప్రధానంగా గ్లోబల్ ప్రజెన్స్ ఉన్న మన ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఇక్కడి నుంచే నడపాలనే ఉద్దేశంతో ముందుకెళ్తా ఉన్నాం. నేను మరి రెవెన్యూ మినిస్టర్ గారు ఈరోజు మేము అనుకుంటున్నాం ప్రత్యేకంగా నైపుణ్యానికి సంబంధించిన ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని చెప్పటంతో పాటు చట్టం తీసుకొచ్చి, యాక్ట్ని తీసుకొచ్చి ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకున్నాం. అది ఒక టెంపరీ క్యాంపస్లో నడిపిస్తాం. సహచార మంత్రివర్యులు అనుభవజ్ఞులు శ్రీధర్ బాబు గారు, నేను, అదే రకంగా శశాంక్ గారు, ప్రతి
ప్రతిష్టాత్మకంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం ఫ్యూచర్ సిటీని ఒక కొత్త సిటీని ఫార్మేషన్ చేయటం కోసం ప్రభుత్వం వచ్చింది లగాయతూ ఇప్పటి వరకు అనేక ఆటుపోట్లు వచ్చినా వాటిని ఎదుర్కొంటూ ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ పాజిటివ్ వేలో ఈ ప్రాంతానికే కాదు, ఈ రాష్ట్రానికే కాదు, ఈ దేశానికే ఒక తలమానికే గల ఈ ఫ్యూచర్ సిటీని ఈ ప్రభుత్వం ఈనాడు తుది మెరుగులు దిద్దుతున్నదన్నది నిజం. ఇందాక మిత్రులు చెప్పినట్లు పాజిటివ్ వైబ్రేషన్స్తో కాకుండా మేము ఏదో నెగిటివ్ వైబ్రేషన్స్తో ఉంటే ఇది నెగిటివ్ అవుతుంది అని పగట కళల కనే వాళ్ళని కలనేయండి. వాళ్ళ కళలకు మేము అర్థం చెప్పలేము కదా. నిరుద్యోగ యువతకి లక్షలాది మందికి ఉపాధి, వారికి ఉద్యోగ భద్రత కూడా కల్పించే ఒక మంచి ఆలోచనతో ప్రపంచంలో ఏ దేశంలో ఏ రాష్ట్రానికి రాని ఆలోచన ఈ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి గారు సహచర మంత్రులు అందరూ కలిసి చేస్తున్న ఈ కార్యక్రమానికి ప్రతిపక్షాలు కూడా సహకరిస్తాయని అనుకుంటున్నాం. వారు ఏ రకంగా కలలు కంటున్నారో ఆ కలల్ని వారి దీవెనలుగా మేము భావించి ముందుకు మరింత ఒడివడిగా వెళ్తాం. దేశవ్యాప్తంగా సాగుతున్న పలు ప్రతిష్టాత్మక మౌలిక వస్తువుల ప్రాజెక్టు వేగాన్ని పెంచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన 51వ ప్రగతి సమీక్ష సమావేశం ఉన్నత స్థాయిలో జరిగింది. సుమారు 30,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులపై ప్రధాని క్షేత్రస్థాయి పురోగతిని సమీక్షించారు. వివిధ రాష్ట్రాల్లో పెండింగ్లో ఉన్న మరియు వేగంగా సాగుతున్న 7 కీలక మౌలిక వస్తువుల ప్రాజెక్టులపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఈ ప్రాజెక్టుల వల్ల ప్రజలకు చేకూరే ప్రయోజనాలను వివరించిన ప్రధాని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా నిర్ణీత గడువులుగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దేశ ఆర్థిక ప్రగతికి ఈ మౌలిక వస్తువుల కల్పన ఎంతో కీలకమని ఆయన స్పష్టం చేశారు. ఈ సమీక్షలో పర్యావరణ పరిరక్షణ, పునరుత్పాదక ఇంధన వనరులపై ప్రధాని మోడీ ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో మిషన్ మోడ్లో రూప్ టాప్ సోలార్ వ్యవస్థల ఏర్పాటును వేగవంతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. దీంతో పాటు నగరాల్లో వ్యర్థాల నిర్వహణను మెరుగుపరచాలని, పల్లెల్లో మరియు పట్టణ శివార్లలో గోబర్ధన్ ప్లాంట్ల నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. వ్యర్థాల నుంచి సంపద సృష్టి, ఇంధన స్వయం సమృద్ధి లక్ష్యంగా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాలు క్షేత్రస్థాయిలో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నాయి. ప్రధాని స్వయంగా సమీక్షించడంతో ఈ 30,000 కోట్ల ప్రాజెక్టుల పనులు మరింత వేగవంతం కానున్నాయి. దేశ రాజకీయాల్లో అత్యంత సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం భారీ మలుపు తిరిగింది. కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సిద్దరామయ్య రాజీనామా చేశారు. గత కొంతకాలంగా సాగుతున్న అంతర్గత రాజకీయ సమీకరణాలు, అధికార భాగస్వామ్య ఒప్పందాల నేపథ్యంలో సిద్దరామయ్య తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు. బెంగళూరు వేదికగా ఇవాళ ఉదయం జరిగిన ఒక ఊహించని పరిణామం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇవాళ ఉదయం బెంగళూరులో ముఖ్యమంత్రి సిద్దరామయ్య నేతృత్వంలో ఒక ప్రత్యేక బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ కీలక సమావేశంలోనే తాను సీఎం పదవికి రాజీనామా చేసినట్లు సిద్దరామయ్య బాంబు పేల్చారు. ఈ ప్రకటన విన్న వెంటనే అక్కడ ఒక్కసారిగా భావోద్వేగ వాతావరణం నెలకొంది. సిద్దరామయ్య నిర్ణయంతో తీవ్ర భావోద్వేగానికి లోనైన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అందరి ముందే ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు పాదాభివందనం చేసి తన గౌరవాన్ని చాటుకున్నారు. వెంటనే సిద్దరామయ్య సైతం డీకే శివకుమార్ను గట్టిగా ఆలింగనం చేసుకుని ఓదార్చారు. కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ పగ్గాలు చేపట్టబోతున్నారనే సంకేతాలను స్పష్టం చేస్తూ సిద్దరామయ్య డీకేకు మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్ చెప్పారు. దీంతో కర్ణాటక కాంగ్రెస్ లో సుదీర్ఘకాలంగా నడుస్తున్న అధికార మార్పిడి లొసుకులకు ఎట్టకేలకు తెరపడినట్లయింది. తన రాజీనామా పత్రాన్ని అధికారికంగా సమర్పించేందుకు సిద్దరామయ్య బెంగళూరు రాజ్భవన్ అధికారులను సంప్రదించారు. ఇవాళ మధ్యాహ్నంలోపు గవర్నర్ తావర్ చంద్ గెహ్లట్ ని కలిసి తన రాజీనామా లేఖను అందించేందుకు ఆయన అపాయింట్మెంట్ కోరినట్లు సీఎంఓ వర్గాలు ధృవీకరించాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఒక ఆసక్తికరమైన వినూత్నమైన ఘట్టం చోటు చేసుకుంది. బక్రీద్ పండుగ వేళ స్థానిక ముస్లిం సోదరులు, ముస్లిం సంఘాల నాయకులు ఒక విలక్షణమైన డిమాండ్తో ముందుకొచ్చారు. గోమాతను భారతదేశ జాతీయ జంతువుగా ప్రకటించాలంటూ వారు ప్లకార్డులు ప్రదర్శించడం ఇప్పుడు 2 రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఈ రోజు ఉదయం బక్రీద్ పండుగ ప్రార్థనల అనంతరం సిరిసిల్లలో ముస్లిం సంఘాల ప్రతినిధులు, యువకులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. వారి చేతుల్లో ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని రాసి ఉన్న ప్లకార్డులు అందరినీ ఆకర్షించాయి. దేశంలో మత సామరస్యం వర్ధిల్లాలని, హిందువులు పవిత్రంగా భావించే గోమాతకు అత్యున్నత గౌరవం దక్కాలని
సందర్భంగా వారు ఆకాంక్షించారు. పండుగ రోజున ఇలాంటి డిమాండ్ చేయడం ద్వారా సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇస్తున్నామని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సంఘాల నాయకులు మాట్లాడుతూ భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకని, అన్ని మతాల ఆచారాలను నమ్మకాలను గౌరవించడం అందరి బాధ్యతని స్పష్టం చేశారు. పరస్పర గౌరవభావంతోనే దేశం ముందడుగు వేస్తుందని, కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆవుకు జాతీయ జంతువు హోదా కల్పించేలా చట్ట సవరణ చేయాలని కోరారు. పండగ పూట సిరిసిల్ల ముస్లిం సోదరులు తీసుకున్న ఈ విషయంపై స్థానిక ప్రజల నుంచి, వివిధ వర్గాల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. సిరిసిల్ల వేదికగా సాగిన ఈ వినూత్న ప్రదర్శన మత సామరస్యానికి సరికొత్త నిదర్శనంగా నిలిచింది. పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూనే సమాజంలో శాంతిని పెంపొందించేలా ముస్లిం సంఘాలు చేసిన ఈ డిమాండ్పై నెట్జన్లు సైతం సానుకూలంగా స్పందిస్తున్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా మరి సిరిసిల్ల రజీద్ కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే భారతదేశంలో ఈరోజు కొన్ని రాజకీయ శక్తులు, మతతత్వ శక్తులు కావాలని అల్లుడి రేపాలను తీస్తున్నారో దానికి మరి ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి. జాతీయ జంతువుగా ప్రకటిస్తేనే ఆవును కొనడం కానీ అమ్మడం కానీ నేరమని అందరికీ తెలుస్తుందనే భావనతో మరి ఈరోజు మేము ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి. అలా ప్రకటిస్తే ఏ రాజకీయ పార్టీలు కానీ, ఏ రాజకీయ నాయకులు కానీ దీని ద్వారా లబ్ధి పొందడానికి అవకాశం లేకుండా అవుతుంది, వారికి ఒక గుణపాఠంగా అవుతుంది. కాబట్టి మేము ఆవులను ఎలాంటి పరిస్థితుల్లో కోయకూడదని భారతదేశంలో మత పెద్దలందరూ నిర్ణయించారు. కాబట్టి సిరిసిల్ల మస్జిద్ కమిటీ ఆధ్వర్యంలో కూడా మరి ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. భాగ్యనగరంలో మరోసారి భారీ హవాలా డబ్బు కలకలం రేపింది. ముంబై నుంచి రైలు మార్గంలో గుట్టు చప్పుడు కాకుండా హైదరాబాద్ తరలిస్తున్న కోట్లాది రూపాయల అక్రమ నగదును సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో టాస్క్ ఫోర్స్ మరియు రైల్వే పోలీసులు పక్కా సమాచారంతో పట్టుకున్నారు. దేవగిరి ఎక్స్ప్రెస్ లో బ్యాగులో తరలిస్తున్న ఏకంగా 1,22,00,000 హవాలా రొక్కాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముంబైకి చెందిన ప్రధాన హవాలా ఏజెంట్ విజయ్ అంబదాస్ను పోలీసులు బేడీలు వేశారు. ముంబై నుంచి సికింద్రాబాద్ వస్తున్న దేవగిరి ఎక్స్ప్రెస్ రైల్లో భారీగా హవాలా డబ్బు తరలుతోందంటూ పోలీసులకు ముందస్తుగా విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన రైల్వే రక్షణ దళం మరియు స్థానిక పోలీసులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో సదరు రైలు రాగానే గాలింపు చర్యలు చేపట్టారు. ఒక బోగీలో అత్యంత అనుమానాస్పదంగా భారీ ట్రావెల్ బ్యాగ్లతో కూర్చుని ఉన్న ముంబైకి చెందిన విజయ్ అంబదాస్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఉన్న లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేయగా అధికారుల మైండ్ బ్లాక్ అయింది. నిందితుడు విజయ్ అంబదాస్ తీసుకొచ్చిన బ్యాగులను తెరిచి చూడగా అందులో వందల కొద్ది 500 రూపాయల నోట్ల కట్టలు లభ్యమయ్యాయి. నోట్ల కట్టలను చూసి నిర్ఘాంతపోయిన పోలీసులు వెంటనే నగదు లెక్కింపు యంత్రాలను తెప్పించి లెక్కించగా అది ఏకంగా 1,22,00,000గా తేలింది. ఈ భారీ మొత్తానికి సంబంధించిన ఎలాంటి అకౌంట్ బుక్స్ కానీ, రసీదులు కానీ, బిల్లులు కానీ నిందితుల వద్ద లేకపోవడంతో అది పక్కా హవాలా డబ్బేనని పోలీసులు నిర్ధారించారు. దీంతో ఆ నగదు మొత్తాన్ని తక్షణమే జప్తు చేశారు. పట్టుబడిన హవాలా ముఠా లింకులపై పోలీసులు నిందితుడు విజయ్ అంబదాస్ను ముమ్మరంగా విచారిస్తున్నారు. ముంబైకి చెందిన ఏ హవాలా వ్యాపారి ఈ డబ్బును పంపాడు, భాగ్యనగరంలో ఈ 1.22 కోట్లు ఎవరికి అందజేయాల్సి ఉంది, దీని వెనుక ఏమైనా రాజకీయాలు లేదా రియల్ ఎస్టేట్ శక్తులు వస్తుందా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. కాగా పట్టుబడిన నగదు ₹1,00,00,000 పైగా ఉన్నందున రైల్వే పోలీసులు ఈ కేసును తదుపరి విచారణ నిమిత్తం ఆదాయ పన్ను శాఖ అధికారులకు అప్పగించేందుకు సిద్ధమయ్యారు. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ప్రొఫెసర్ నాగేశ్వర్ వివాదం ఇప్పుడు ఒక కొత్త ప్రాంతీయ రగడకు దారితీస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యంగా తెలంగాణ అధికారపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ అత్యంత వివాదాస్పద ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబులకు సిగ్గు శర ఉంటే తక్షణమే హైదరాబాద్ వదిలి అమరావతికి వెళ్లిపోవాలంటూ ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ని అరెస్ట్ చేసేందుకు ఆంధ్ర పోలీసులు తెలంగాణకు వస్తారా అంటూ ఆయన హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ను అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు హైదరాబాద్ వస్తున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. దీనిపై తొంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణ మట్టిబిడ్డ, మేధావి అయిన ప్రొఫెసర్ నాగేశ్వర్ను అరెస్ట్ చేయడానికి ఆంధ్ర పోలీసులు వస్తారని ఆయన నిలదీశారు. హైదరాబాద్ లో కూర్చుని తెలంగాణ మేధావులపై అరాచక పాలన సాగిస్తామంటే ఇక్కడ నడవదంటూ ఏపీ నేతలను హెచ్చరించారు. ఇదే క్రమంలో ఎమ్మెల్యే సామేల్ పాత ప్రాంతీయ సెంటిమెంట్ రేపుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏదో పోనీలే బతకమని వదిలిస్తే మా మీదనే పెత్తనం చేస్తారంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. అసలు ఎక్కడి ఆంధ్ర, ఎక్కడ తెలంగాణ, గల్లాపట్టి నూకితే ఎప్పుడూ పారిపోయారని, అయినా సిగ్గు శరం లేకుండా ఇంకా జూబ్లీ హిల్స్ లో ఎందుకుంటున్నారని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ప్రశ్నించారు. తెలంగాణ నుంచి ఏ ఒక్క వ్యక్తి కూడా ఆంధ్రాకి వెళ్లడం లేదని, కానీ ఆంధ్ర నేతలు మాత్రం ఇక్కడే ఉంటూ పెత్తనం చెలాయించాలని చూస్తున్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్
కళ్యాణ్ మరియు అమిత్ షా భేటీపై ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన విశ్లేషణలపై ఇప్పటికే ఏపీలో జనసేన నేతలు పలు కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఇరు పక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. రాజకీయ విశ్లేషణ చేస్తే కేసులు పెడతారా అని ఒకవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు అంటుంటే పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే ఊరుకునేది లేదని జనసేన శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే సామేల్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు 2 రాష్ట్రాల వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి మీద ఆంధ్ర పోలీసులు అడవుడు బొప్పలోడు అని పేరేందో పవన్ కళ్యాణ వాడొచ్చి వాడు బొప్పల రంగు రాసుకొని తుప్పుడు ఆడుకుంటా ఆ మేధావి మీద నాగేశ్వర్ అనే డాక్టర్ నాగేశ్వర్ అనే ఒక ప్రొఫెసర్ మీద, ఆయన ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్, ఆయన భారతదేశంలో కాదు ప్రపంచ దేశాలలో జ్ఞానవంతునిగా ఎనాలిసిస్ట్ గా పేరుగాంచిన వాడు ఆయన. అసలు మీద ఆంధ్ర పోలీసులు వచ్చి పట్టుకపోతారు, తొక్కుడు వస్తారు. ఇంకెక్కడ ఆంధ్ర ఎక్కడిదెక్కడ ఎప్పుడు గల్లబడి గుంజుతని వెళ్ళిపోయి ఇంకెక్కడ ఈడ వచ్చి చంద్రబాబు నాయుడు తవరం పెట్టి, పవన్ కళ్యాణ్ తవరం పెట్టి, అక్కడ మీ అమరావతిలో పోయి ఏడవండి. హైదరాబాద్ లో జూబిలీస్ లో అయ్యే జాగిరున్నది. ఇంకా సిగ్గు శరముటి వెళ్ళిపోవాలి. ఇక్కడున్న మేధావుల మీద, ఇక్కడున్న సామాజిక ఉద్యోగాల మీద మీరు చేస్తున్న అరాచక పాలన ఇది నడవదని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మీ తెలంగాణ, మీ ఆంధ్రన ఒక్క తెలంగాణ కూడా వస్తలేడు. కానీ వలస వచ్చారు, బతకనికి వచ్చాడు, బతకనట్టు ఉండాలి. కానీ మా మీద పెత్తనం చేస్తే ఊరుకునే లేదు. అందుకోసమే 60 సంవత్సరాల ఆంధ్ర వలస పాలనకి నలిపోయిన తెలంగాణ ప్రజానికం మా తెలంగాణ మాకు కావాలని శంకరరావు పూంచి ఇవాళ సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే మీరు వచ్చి హైదరాబాద్ అడ్డబెట్టి హైదరాబాద్ రాగం చేయాలని ప్రయత్నం చేస్తారా? కానీ మీ ఆటలు నడవ బిడ్డ చంద్రబాబు నువ్వు తెలంగాణతో పెట్టుకుంటే తిరలైపోయినావు. ఆ ఏడుపేందో అమరావతిలో ఏడుపు, లేకపోతే అక్కడ కంకిపాడు కొంకుపాడు ఏడు. కానీ మా దగ్గర ఈ ఆటలు నడవాయి. తెలుగు గుండెల్లో సదా సజీవంగా నిలిచే యుగ పురుషుడు, తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక స్వర్గీయ నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలు ఇవాళ 2 రాష్ట్రాల వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తీరాన ఉన్న ఎన్టీఆర్ ఘాట్ వద్ద తెల్లవారుజామునే భక్తి శ్రద్ధలతో ప్రత్యేక నివాళులర్పించారు ఆయన మనవడు గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్. తన తాతగారి స్మృతులను స్మరించుకుంటూ తారక్ అర్పించిన అంజలి ఘాట్ పరిసరాల్లో నందమూరి అభిమానులు సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ప్రతి ఏటా తన తాతగారి జయంతి వర్ధంతుల సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ను సందర్శించడం జూనియర్ ఎన్టీఆర్కు ఒక ఆనవాయితీ. అందులో భాగంగానే ఇవాళ ఎన్టీఆర్ 103వ జయంతిని పురస్కరించుకుని అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు తారక్ తెల్లవారుజామునే ఎన్టీఆర్ ఘాట్కు చేరుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ రాకను గమనించిన నందమూరి అభిమానులు, కార్యకర్తలు ఘాట్ పరిసరాలకు భారీగా తరలివచ్చారు. జోహార్ ఎన్టీఆర్, జై ఎన్టీఆర్ అంటూ అభిమానులు చేసిన నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోయింది. ఎన్టీఆర్ ఘాట్ ప్రాంగణంలోకి ప్రవేశించిన జూనియర్ ఎన్టీఆర్ అక్కడ నూతనంగా అలంకరించిన మహానాయకుడి సమాధి వద్ద పుష్పగుచ్చం ఉంచి సాష్టాంగ నమస్కారం చేసి వినమ్ర నివాళులర్పించారు. అనంతరం కొద్దిసేపు అక్కడే మౌనంగా నిలబడి తన తాతగారిని స్మరించుకుంటూ అంజలి ఘటించారు. తెలుగు సినిమా రంగాన్ని, తెలుగు రాజకీయ యువనికను శాసించిన ఆ యుగ పురుషుడి వారసత్వాన్ని గుండెల్లో మోస్తూ ఆయన చూపిన బాటలోని ఎల్లప్పుడూ నడుస్తామని తారక్ ఈ సందర్భంగా హృదయపూర్వకంగా చాటుకున్నారు. నివాళులర్పించిన అనంతరం తనను చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన వేలాది మంది అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్ చేతులు జోడించి నమస్కరిస్తూ చేతులూపుతూ అభివాదం చేశారు. ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా నందమూరి కుటుంబ సభ్యులు, పలువురు రాజకీయ సినీ ప్రముఖులు కూడా ఇవాళ ఉదయం నుంచి ఎన్టీఆర్ ఘాట్కు చేరుకుని అంజలి ఘటిస్తున్నారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలుగువారి గుండెల్లో అన్నగారుగా చెరపలేని ముద్ర వేసిన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడి కీర్తి తరాలు మారినా శాశ్వతంగా నిలిచి ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. తాతకు తగ్గ మనవడుగా గ్లోబల్ స్థాయిలో తెలుగు సినిమా సత్తా చాటుతున్న తారక్ నివాళి ఇవాళ నందమూరి శ్రేణిలో ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేశ అంతర్గత భద్రత మరియు సరిహద్దు రక్షణ విషయంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత సంచలన చారిత్రాత్మక నిర్ణయంతో ముందడుగు వేసింది. నక్సలిజాన్ని దేశం నుండి దాదాపుగా తుడిచిపెట్టిన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇప్పుడు తన తదుపరి లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. సరిహద్దు జిల్లాలో శరవేగంగా మారుతున్న అసహజమైన జనాభా మార్పులపై, చొరబాటుదారులపై దేశ చరిత్రలోని మునిపెన్నడూ లేనంత అతిపెద్ద ప్రహారానికి ఆదేశాలు జారీ అయ్యాయి.
దేశ సరిహద్దుకు ఇరువైపులా ఉన్న 15 కిలోమీటర్ల పరిధిలోని అన్ని రకాల అక్రమ నిర్మాణాలను బుల్డోజర్ల ద్వారా పూర్తిగా కూల్చివేయాలని కేంద్ర హోంమంత్రి ఆదేశించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. గతంలో నక్సలైట్లను, నక్సలిజాన్ని పూర్తిగా దేశం నుండి తుడిచిపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన గడువును ప్రకటించినప్పుడు చాలా మంది ప్రతిపక్ష నేతలు, విశ్లేషకులు ఎగతాళి చేస్తున్నవారు. 50 ఏళ్లుగా దేశాన్ని పట్టుపెడిస్తున్న ఇంత పెద్ద అంతర్గత సమస్యను వీరు ఎలా ముగిస్తారు అని ప్రశ్నించారు. కానీ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పక్కా వ్యూహంతో భద్రతా బలగాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చి నేడు ఆ సమస్యను దాదాపుగా ముగించి చూపించింది. ఇప్పుడు అదే తరహా పక్కా ఆపరేషన్ దేశ సరిహద్దులను అక్రమంగా దాటివచ్చే వారిపై మొదలైంది. సరిహద్దు జిల్లాల్లో దేశ భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తూ హోంమంత్రి జారీ చేసిన లేటెస్ట్ కమాండ్ ప్రకారం సరిహద్దు ప్రాంతాల్లో చోటు చేసుకుంటున్న అసహజమైన జనాభా మార్పులను అరికట్టడమే ఎజెండాగా ఈ కఠిన చర్యలు ప్రారంభమవబోతున్నాయి. రక్షణ కవచం లాంటి సరిహద్దు రేఖకు ఇరువైపులా 15 కిలోమీటర్ల జోన్లో వెలిసిన ఎలాంటి అనుమతులు లేని అక్రమ కట్టడాలను, ఆశ్రయాలను బుల్డోజర్లతో నేలమట్టం చేయనున్నారు. ఈ భారీ ప్రహారం తాలూకా భయంతో దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన లక్షలాది మంది చొరబాటుదారులు తిరిగి సరిహద్దుల వైపు పరుగులు తీస్తున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దేశ భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. సరిహద్దు వెంబడి గల అక్రమ నెట్వర్క్లను ఛేదించడం ద్వారా అంతర్గత రక్షణ మరింత సురక్షితం కాబోతోందని రక్షణ రంగ విశ్లేషకులు భావిస్తున్నారు. జై తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. 3 నెలల వరకు రాష్ట్రం గొంగళమయం, ఎక్కడ ఇది ఉంటే కాదు. టీడీపీ does not do politics for the next election. టీడీపీ works for the next generation. ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇస్తున్నాం ఎన్నో అర్థంలో క్రియేట్ చేశారు, కోర్టుకు పోయారు. ఇప్పుడు కూడా చెత్త మాత్రం మాట్లాడుతున్నారు. ట్రాన్స్పరెంట్ గా రికార్డు టైంకు ఎన్ని అవసరం సృష్టించిన అనిపెట్టింది. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నాయి. ఆ రోజు పెన్షన్ కూడా యువ శక్తిని సమర్థవంతంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ప్రతి సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి పండుగ మహానాడు. అటువంటి మహానాడు కార్యక్రమాన్ని గౌరవ ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఏదైతే ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా డీజిల్ ని మనం సేవ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈసారి మహానాడు కార్యక్రమాన్ని డిజిటల్ మహానాడు కార్యక్రమంగా నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 1845 క్లస్టర్లలో ఏ క్లస్టర్కి అక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా గిద్దలూరు నియోజకవర్గంలో 10 క్లస్టర్లు ఉంటే 10 క్లస్టర్లు కూడా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని నిర్వహిస్తా ఉన్నాం. ఇక్కడ ఇది ఏదైతే గిద్దలూరు టౌన్ లో ఉన్నటువంటి ఈ మహానాడు వేదిక 9వ క్లస్టర్ కు సంబంధించి గిద్దలూరు నియోజకవర్గంలో ఈ కార్యక్రమానికి మాకు పరిశీలకుడిగా విచ్చేసినటువంటి రాష్ట్ర పరిశీలకుడిగా విచ్చేసినటువంటి దశరథాచారి గారు, అలాగే మా క్లస్టరు, అలాగే పట్టణ పార్టీ అధ్యక్షులు, ఇతర యొక్క అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం జరిగింది. మహానాడు అంటేనే మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మహానాడునప్పుడు మే 28వ తారీఖు నిర్వహించడం, ఆ మహానాడులో రాజకీయపరమైనటువంటి తీర్మానాలే కాకుండా ఈ యొక్క రాష్ట్రంలో సంక్షేమానికి సంబంధించినవి, రాజకీయపరమైనటువంటివి రెండు కలగొలిపి పరిపాలన సాగించినటువంటి పరిస్థితి. దానికి ఇంకా అప్డేటెడ్ గా మన గౌరవ ముఖ్యమంత్రి గారు, జాతీయ తెలుగుదేశం పార్టీ అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు అప్డేటెడ్ గా ముందుకు పోయి ఇంకా మనకి అన్ని విధాలుగా
మనకు ఒక విజనరీగా ముందుకు తీసుకొని పోయి 2047 విజనరీని ఈ రోజు ముందుంచి ఈ మహానాడులో దానికి సంబంధించి పలు తీర్మానాలను చేయడం కూడా జరుగుతుంది. పసిడి ప్రేమికులకు సామాన్య వినియోగదారులకు ఇవాళ ఒక అద్భుతమైన శుభవార్త. గత కొంతకాలంగా ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న పసిడి వెండి ధరలకు బ్రేకులు పడ్డాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న తరుణంలో అటు బంగారం ధర 2,000 రూపాయలకు పైగా, ఇటు వెండి ధర ఏకంగా 15,000 రూపాయల మేర కుప్పకూడడం మార్కెట్లో హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ లో అత్యంత స్వచ్ఛమైన 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ఒక్కరోజే 2,230 రూపాయల మేర పతనమై 1,56,060 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే సాధారణంగా సామాన్యుల ఆభరణాల తయారీ కోసం కొనుగోలు చేసే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ కూడా 2,050 రూపాయల మేర తగ్గి ప్రస్తుతం 1,43,050 రూపాయలు పలుకుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకున్న ఆర్థిక మార్పులు, డాలర్ ఇండెక్స్ ఒడిదుడుకుల ప్రభావమే ఈ స్థానిక మార్కెట్లలో ఈ భారీ ధరల తగ్గుదల కారణమని వ్యాపార వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మరోవైపు బంగారం కంటే వేగంగా వెండి ధరలు పాతాళానికి పడిపోయాయి. ఇవాళ మార్కెట్లో కిలో వెండి రేటు ఏకంగా 15,000 మేరకు క్షీణించింది. దీంతో హైదరాబాద్ లో కేజీ సిల్వర్ రేటు 2,75,000 మార్కు చేరింది. గత కొన్ని వారాలుగా రికార్డు స్థాయిలో ట్రేడ్ అయిన వెండి ఒక్కసారిగా ఈ స్థాయిలో తగ్గడంతో షోరూంల వైపు కస్టమర్ల తాకిడి పెరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నగరాలను బట్టి స్థానిక పన్నులు, మేకింగ్ ఛార్జీల ఆధారంగా ఈ ధరల్లో స్వల్ప తేడాలు ఉండొచ్చని బులియన్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.